వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి. మనకి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్, మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఎవరైనా బ్యాంక్ లోన్లు తీసుకొని ఒకవేళ కట్టలేని పరిస్థితిలో 25 to 30% కట్టేసి సెటిల్మెంట్ చేసుకుంటే చాలు, క్లియర్ అయిపోతుంది అని. ఇది అంటే నిజంగా అంటే మనకి చట్టంలో ఉన్న హక్కా లేకపోతే బ్యాంక్ ఇష్టమా? ఇప్పుడు లోన్ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ఇబ్బంది ఏంటంటే రికవరీ ఏజెంట్లు అనేటోళ్ళు మన మీద దాడి చేస్తుంటారు. ఓకే, అప్పుడు మన దగ్గర ఉన్నది ఏముంటుంది? లోన్ కట్టకపోవడం లేదా సెటిల్మెంట్ చేసుకోవడం. అంటే మన దగ్గర కొద్దిగా డబ్బు ఉంటే సెటిల్మెంట్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు రికవరీ ఏజెంట్లు మన మీద దాడి చేయకుండా మనం కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ అంటే తెచ్చేసుకుంటాం. మన ఇంటికి రాకుండా మనని ఇబ్బంది పెట్టకుండా కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ అంటే తెచ్చుకుంటాం. రెండోది ఏముంటుంది, మనకు ఒకవేళ మన దగ్గర లోన్ కట్టాల్సినంత పైసలు లేవు, కొన్ని ఉన్నాయి అనుకుందాం. రెండోది సెటిల్మెంట్కి వెళ్ళటం. సో ఈ సెటిల్మెంట్ అనే ప్రాసెస్, ఇది 25 to 30% సెటిల్మెంట్ అనే ప్రాసెస్ ఖచ్చితంగా అట్లేమి ఉండదు. సెటిల్మెంట్ ఇవ్వకపోవటం అనేది బ్యాంకుని ఇష్టం జనరల్గా. ఒక ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. రెండోది లోన్ టైప్ని బట్టి కూడా ఉంటుంది. అంటే దాని డ్యూరేషన్ ఎంత అయింది. ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డు మనం ఒక 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఓకే, లేదు అంటే లేటెస్ట్గా క్రెడిట్ కార్డు తీసుకున్నాం. అప్పుడు వాళ్ళ అకౌంట్ని బట్టి ఎంత రీపేమెంట్ జరిగినాయి. ఇప్పుడు లోన్ ఉందనుకో, పర్సనల్ లోన్ తీసుకున్నాం, 5 సంవత్సరాల నుంచి కడుతున్నామా, రీసెంట్గా తీసుకున్నామా అని బట్టి దానిలో వాళ్ళ పర్సంటేజ్ అనేది డిసైడ్ చేస్తారు. అంతే తప్ప ఖచ్చితంగా ప్రతి లోను 20 నుంచి 30% మధ్యలో అయిపోద్దని చెప్పడం చాలా కష్టం. అది లోన్ని బట్టి, దాని నేచర్ని బట్టి, దాని రీపేమెంట్ని బట్టి, దానికి ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని బట్టి అది డిసైడ్ చేయబడుతుంది. ఓకే, సో నేను ఏం చెప్తా అంటే ఏంటంటే అది బ్యాంకర్తోని చేసే నెగోషియేషన్ బట్టి కూడా ఉంటుంది. చేసే వ్యక్తిని నెగోషియేషన్ బట్టి ఎక్స్పర్ట్స్ ఉంటారు. అర్థమైందా? ఆ మాట్లాడే విధానంతో వాళ్ళకి లీగల్ పాయింట్స్ ఏం చెప్పాలి దాని మీద కూడా ఉంటారు. అడ్వకేట్ త్రూ అప్రోచ్ అవుతే అడ్వకేట్ త్రూనే నేను చెప్పేది. అడ్వకేట్స్ త్రూనే. అందులో నువ్వు మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే ఏదైనా మనం ఏం చెప్తాం, ఇప్పుడు ఏదైనా బెస్ట్ అనేది ఉంటుంది. మనం క్వాలిటీ అంటే బెస్ట్ ఉంటుంది. నువ్వు ఎటువంటి అడ్వకేట్ని పెట్టుకుంటే నీకు అటువంటి రిజల్ట్ వస్తుంది. నువ్వు టాప్ మోస్ట్ అడ్వకేట్ని, బెస్ట్ అడ్వకేట్ని పెట్టుకుంటే అదే వస్తుంది. కాబట్టి ఆ నెగోషియేషన్ స్కిల్స్ కానీ అది అడ్వకేట్ని బట్టి ఉంటుంది. ఇంత ఖచ్చితంగా 25 to 30 అనేది కాదు. ఎందుకంటే యావరేజ్ చేయొచ్చు, కానీ జనరల్ అంత ఇట్లాంటి రూల్ అయితే ఏం లేదు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే అట్లా రూల్ ఏం లేదు. సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అది ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని సందర్భాలలో అంటే రీసెంట్గా నేను చెప్తున్నా, దగ్గర ఆయన క్రెడిట్ కార్డు ఆడబట్టి ఎంత 15 years ఏమో అయింది. 8 లక్షల క్రెడిట్ కార్డు అది. ఓకే, ఆ 8 లక్షల క్రెడిట్ కార్డు రీసెంట్గా 50,000కు సెటిల్మెంట్ అయింది. 50,000 8 లక్షలకి 50,000. అట్లా అంటే నెగోషియేషన్ ప్లస్ అది లాంగ్ టర్మ్ కదా. 15 years నుంచి క్రెడిట్ కార్డు వాడుతున్నాడు. ఓకే ఓకే, ఇవన్నీ బ్యాంకు ఎన్ని ఉంటాడు. ఓకే, కాబట్టి అట్లా అది ఎక్కడైనా కూడా అది డీల్ చేసే వ్యక్తిని బట్టి అది డిసైడ్ చేయబడుతుంది. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.